శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వత్యై నమః. జై శ్రీరామ్. మహాకవి వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణము అనే మహా గ్రంథంలోని బాలకాండం నుంచి ఈరోజు మనము ఆరో సర్గం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ సర్గలోని అంశం ఏంటంటే దశరథుని పాలనలో అయోధ్య నగర వైభవము. అంటే దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని ఎంత హుందాగా ఎలా పరిపాలన చేశాడు, ఆ నగర వర్ణన ఏంటి అన్నది ఇందులో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దశరథ మహారాజు వేదార్థములను బాగా తెలుసుకున్నవాడు. దానాదులచే సూరులను పండితులను ఆదరించి తన వశమునందు ఉంచుకొనేవాడు. భావి పరిణామములను ముందుగా గుర్తించేవాడు. మిక్కిలి ప్రతాపశాలి, పురజనులకు గ్రామ ప్రజలకు ప్రియాన్ని కూర్చేవాడు. ఇక్ష్వాకు రాజులలో అతిరథుడు, విద్యుక్తముగా యజ్ఞాలను చేయువాడు, ధర్మకార్యములందు నిరతుడు, ప్రజలందరినీ అదుపులో ఉంచదగినవాడు, మహర్షి దుల్యుడు, రాజర్షి, ముల్లోకములయందు సుప్రసిద్ధుడు, చతురంగ బలములు కలిగినవాడు, శత్రువులను తుదముట్టించేవాడు, సుప్రసిద్ధుడైన మిత్రులు కలిగినవాడు, నిషిద్ధ విషయములందు మనసు పెట్టనివాడు, ధన కనక వస్తు వాహనాలను తదితర నిధులను కలిగి ఉండటం యందు ఇంద్రునితో కుబేరునితో సమానుడు. అట్టి దశరథ మహారాజు లోక పరిరక్షణ యందు మహా తేజశాలి, వైవస్వత మనువు వలె తన కోశల రాజ్యాన్ని పరిపాలించేవాడు. సత్యసంధుడు, ధర్మమునకు లోబడి అర్ధకామములను పరిరక్షించువాడు అయిన దశరథుడు ఇంద్రుడు అమరావతి ఎలా పరిపాలన చేస్తాడో అదేవిధంగా అయోధ్యని పరిపాలించేవాడు దశరథ మహారాజు. శ్రేష్టమైన ఆ అయోధ్య నగరమునందలి జనులు సుఖశాంతులతో సుఖముగా జీవించుచుండు ఉండేవారు. వారు ధర్మాత్ములు, అనేక శాస్త్రాలను అధ్యయనం చేసినవారు, తాము కష్టపడి సంపాదించిన ధనంతోనే తృప్తి పడేవారు, లోభగుణము లేనివారు, సత్యాన్ని పలికెడువారు. ఆ మహానగరమునందలి గృహస్థులలో ఏ ఒక్కడూ కూడా సంపన్నుడు కాని వాడు కానీ, గోవులు అశ్వములు ధనధాన్య సమృద్ధులు లేనివాడు కానీ లేడు. వారందరూ కూడా తమ సంపదను ధర్మకార్యాలకు ధర్మబద్ధంగా అర్ధకామ పురుషార్థాలను సాధించడానికి వినియోగించేవారే. ఆ పురమున అందరి జనులలో కౌతురుడు కానీ, కదర్యుడు అంటే లోభి కానీ, క్రూరుడు కానీ, విద్యాహీనుడు కానీ, నాస్తికుడు కానీ ఎంత వెతికినా కూడా కనబడరు, కానరారు కూడా. అటువంటి అయోధ్య నగరం నందలి స్త్రీ పురుషులు ధర్మ ప్రవర్తనచే శ్రేష్ఠులు, ఇంద్రియ నిగ్రహములు కలవారు, సత్స్వభావము కలవారు, సదాచార సంపన్నులు, మహర్షుల వలె నిర్మల హృదయులు. ఆ అయోధ్యలో చెవులకు ఆభరణాలు లేనివాడు లేడు, శిరస్త్రాణములు తలపాగా మొదలగు వాటిని ధరింపనివాడు కూడా లేడు, తన సంపదకు తగినట్లుగా భోగాలను అనుభవింపనివాడు లేడు, అభ్యంగన స్నానాలను చెయ్యనివాడు కూడా లేడు, చందనాధికములను అలుదుకునేవాడు కూడా లేడు. అంటే ఎవరు కూడా సుగంధ పరిమళ ద్రవ్యాలని అద్దుకోకుండా ఉండేవాళ్ళు అసలు కనబడరు. అంటే అందరూ ఆ సుగంధభరితమైన చందనాది ద్రవ్యాలని రాసుకుంటూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. నుదుట తిలకము కానీ కస్తూరిని కానీ బొట్టిగా ధరింపని వాడు కూడా లేడు. ఆ అయోధ్య నగరమునందు ఆకలితో అలమటించేవారు కూడా లేరు. అందరూనూ తనివి తీరా భుజించువారే, అతిథి అభ్యాగతులను ఆదరించేడు వారే. వాళ్ళందరూ కూడా అర్ధులకు దానమును చెయ్యువారే, బహుభూషణములను కంఠాభరణములను కంకణాలను ఉంగరాలను ధరించెడువారు.
అందరూ కూడా అంతఃకరణ శుద్ధి కలిగిన వారే. ఆ అయోధ్య నగరమునందు అగ్ని కార్యములను చెయ్యనివాడు ఒక్కడు కానీ, సోమయాగమును ఆచరింపని వాడు కానీ, విద్యలను అరగొరగా నేర్చినవాడు కానీ, చాలియు చాలని సంపదలు కలిగిన వాడు కానీ ఎవ్వడు లేడు ఆ అయోధ్య నగరంలో. దొంగలు కానీ వర్ణశంకరులు కానీ అక్కడ లేనే లేరు అసలు. అయోధ్య నగరమునందలి బ్రాహ్మణులు సర్వదా విద్యున్ముక్తులై సర్వకర్మలయందు నిరతులు, ఇంద్రియములను జయించిన వారు, దానశీలురు, జపము వేదాధ్యయనము చేసే స్వభావం కలవారు, దానాలను స్వీకరించడం యందు విముఖులు. దశరథుని పరిపాలనా కాలనందు జానపదులతో నాస్తికులు కానీ, అసత్యవాదులు కానీ, శాస్త్రాలను అభ్యసింపని వారు కానీ, అసూయాపరులు కానీ, ఇహపర సాధనములందు ఆసక్తి లేని వారు కానీ, అజ్ఞానులుగా కానీ ఎవరు కూడా లేరు. ఆ నగరమున వేదాంగములు అంటే శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము ఇవి తెలియనివాడంటూ అసలు లేనే లేడు ఆ అయోధ్య నగరంలో. వ్రతాలను ఆచరించిన వాడు కూడా ఎక్కడా కనబడ్డు. వేల కొలది ద్రవ్యాలను దానం చేయనివాడు కానీ, దీనుడు, వ్యాకుల చిత్తుడు కానీ, రోగపీడితుడు కానీ అసలు లేనే లేరు. అతడి స్త్రీ పురుషులలో కాంతిరహితులు కానీ, సౌందర్యహీనులు కానీ, రాజభక్తి లేనివారు కానీ మచ్చుకైనా కూడా కనబడరు. ఆ నగరమునందలి బ్రాహ్మణులు మొదలగు 4 వర్ణముల వారు దేవతలను అతిథులను పూజించుచుండేవాడే కానీ, చేసిన మేలును మరవని వారు, ప్రీతితో దానాలను చేసడివారు, బ్రాహ్మణులు పాండిత్యముల యందు శాస్త్రవాదముల యందు శూరులు, పరాక్రమవంతులు, ఇతరులు తమ తమ రంగములలో వీరులు, శూరులు. ఆ మహానగరమునందరి జనులు ఎల్లరూ కూడా ధర్మాలను ఆచరిస్తూ ఉండేవారు, సత్య మార్గమును వీడని వారు. అందువల్ల వారు దీర్ఘాయుష్మంతులు, భార్య పుత్ర పౌత్రాదులతో కూడి ఉండేవారు. క్షత్రియులు బ్రాహ్మణుల ఎడ గౌరవాలు కలిగి రాజ్యపాలన చేస్తూ ఉండేవారు. వైశ్యులు క్షత్రియుల ఆజ్ఞలను పాటించేవారు. శూద్రులు తమ తమ ధర్మాలను ఆచరించుచు ఈ 3 వర్ణాల వారిని సేవిస్తూ ఉండేవాడు. ఇక్ష్వాంక వంశజుడైన దశరథ మహారాజు ఆ అయోధ్య నగరాన్ని పూర్వపు ప్రతిభామూర్తియు మానవేంద్రుడు అయిన మనువు వలె చక్కగా రక్షిస్తూ ఉండేవాడు. అతడి యోధులు పరాక్రమమున అగ్ని వంటి వారు, కుటిలత్వము లేనివారు, పరాభవములను ఏమాత్రమూ సహింపనివారు, శస్త్రాస్త్రాది యుద్ధ విద్యల యందు ఆరితేరినవారు. అట్టి యోధులచే నిండి ఆ నగరము సింహంలచే గుహవలే దుర్భేద్యమై ఉండేది. కాంభోజ దేశపు జాతి గుర్రములతోనూ బాహ్లిక దేశమునకు చెందిన ఉత్తమ అశ్వాములతోడును, వనాయు రాజ్యమున బుట్టిన మేలుజాతి హయములతోడను, సింధు దేశమున జన్మించిన శ్రేష్టమైన గుర్రములతోడను, ఉచ్ఛైశ్రమ వంటి మహోత్తరమైన హయములతోడను ఆ పురము శోభాయమానంగా విలసిల్లుతూ ఉంది. వింధ్యా పర్వతమున పుట్టిన మదపుటేనుగులతోడను, హిమవన్నగరమున జన్మించిన మహాగజములతోడను, బాగుగా వలసి మిక్కిలి మదించి పర్వతం వలె ఉన్న మాతంగములతోడను, ఐరావత వంశమున జన్మించినట్టియు పొండరీకమును పేరుగల మహాపద్మజాతికి చెందినవి అయిన వరుణ దిగ్గజములైన అంజనా జాతికి చెందినవియును, దక్షిణ దిగ్గజములైన వామన జాతిలోని ఉద్భవించినవియు అగు భద్రగజములతోడను ఆ పురము నిండి ఉంది. భద్రజాతి గజములతోడను, మంద్రజాతి ఏనుగులతోడను, మృగజాతి వారణములతోడను, అట్లే భద్రమృగ మృగమంద్ర అను 2 జాతుల
సౌకర్యములకు ఏనుగుల తోడను, భద్ర మంద్ర మృగ అను 3 జాతుల శంకర గజముల తోడను, ఎల్లప్పుడూ మదించి ఉండి పర్వత సమానములైన ఏనుగుల తోడను ఆ అయోధ్య నగరము వెలసిల్లుతూ ఉంది. ఆ నగరము వెలుపల కూడా 2 యోజనాల వరకు వ్యాపించి ఉంది. సాధక నామధేయము గల ఆ అయోధ్యను యోధు అశక్య, ఇతరులకు జయించడానికి అసాధ్యం కానటువంటిది అని అర్థం. అటువంటి దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజశిరోమణియు మహాతేజశాలియు అయిన ఆ దశరథ మహారాజు చంద్రుడు నక్షత్రముల వలె శత్రువులను తేజోవిహీనులను కావించుచు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ నగరమునకు పేరుకు తగినట్లుగా దృఢమైన గడియలు గల కవాటముల తోడను, చిత్రములైన గృహముల తోడను శోభిల్లుతూ ఉంది ఆ అయోధ్య నగరం. వేల కొలది పురజనులతో కలకలలాడుచు శుభప్రదమైన ఆ పురిని ఇంద్ర సమానుడైన ఆ దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉన్నవాడు. అటువంటి అయోధ్య నగరంలోనే దశరథుని యొక్క మంత్రులు, వారి గుణగణాలు ఎలా ఉంటాయి అనేది రేపటి పారాయణలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జై శ్రీరామ్.